కొంగ జపం విన్నాం మనం. కొంగ వాటర్లో ఉండి జపం చేస్తుంది ఒంటికాల మీద. అది కామన్. కొంగ జపం అంటే మనం విన్నాం. కానీ కోడి కూడా ఒక దేవాలయంలో ఒంటికాల మీద సుమారు గంట పాటు నిలబడి ఒంటికాల మీద జపం చేసిందట. కోడి జపం అది కొంగ జపం, ఇది కోడి జపం. ఇది ఎక్కడ జరిగింది, అరుదైన ఘటన అనేటువంటిది ఒకసారి చూడొచ్చు మనం. ఇక్కడ కోడి కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నది కోడి. ఇది కోడి ఒంటికాల మీద నిలబడిందట. ఎక్కడ జరిగింది అంటే ఇది కొంగ జపం అందరికి తెలుసు. ఈ చిత్రంలోని కోడి పుంజును చూస్తే కోడి జపం కూడా ఉంటుందని ఇప్పుడు తెలుస్తుంది మనకు. అయితే తమిళనాడులోని తేని జిల్లా బోడినాయకనూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గురువారం జరిగింది ఈ సంఘటన. అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు పూజలు చేయడానికి, అభిషేకాలు చేయడానికి చాలామంది భక్తులు కూడా ఈ టెంపుల్కి వచ్చిరట. మరి ఆ సమయంలో కోడిపుంజు అకస్మాత్తుగా ఇక్కడ వచ్చిందట. ఇది ధ్వజస్తంభం. ఇది ధ్వజస్తంభం. దాని పక్కన ఉన్నటువంటి బలిపీఠం మీద ఎక్కి ఒంటికాల మీద సుమారు 1 గంట పాటు నిల్చొని ఇక్కడ ఉన్నటువంటి వచ్చిపోయే భక్తులందరినీ ఆశ్చర్యపరిచిందట. దాన్ని చూసినటువంటి భక్తులు మురుగన్ను హరం హర అంటూ నినాదాలు చేసినా కూడా భయపడకుండా 1 గంట పాటు అట్లే ఒంటికాల మీద నిల్చొని ఉన్నదంట. మరి దేనికి సంబంధించి అది ఏంటో అర్థం కాని పరిస్థితి. అయితే ఈనాడు దీనికి సంబంధించినటువంటి వార్త రాసింది.